మరొకసారి మనం మంచినీళ్ళకి వెళ్దాం. నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా నరేష్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే రైల్వే బ్రిడ్జ్ పై జరుగుతున్న మరమ్మతులకు సంబంధించి మంత్రి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ పరిశీలించినటువంటి పరిస్థితి, ఆయన ఎలాంటి సూచనలు జారీ చేశారు, అక్కడ అధికారులు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన ఎంతో గుంతలమయమైనటువంటి పరిస్థితి. ఇంతకు ముందు గతంలో కూడా ఎన్నో మన ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భంలో ఎంతో మంది ఇటు అమాయకులు మృత్యువాత పడినటువంటి పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని గత 30 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించి మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు ప్రధానంగా జాతీయ రహదారి 63కు సంబంధించినటువంటి ప్రధాన రహదారిగా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఇక్కడ నుంచి కోల్డ్ బెల్ట్ ప్రాంతంతో పాటు కరీంనగర్ గోదావరికంతో పాటు ఇటు మహారాష్ట్ర కూడా వెళ్లేందుకు కూడా ప్రధాన రహదారిగా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఎంతో ఇబ్బందులు గుంతలమైనటువంటి ఉన్నప్పటి సందర్భంలో కూడా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అప్పుడు అధికారంలో 10 ఏళ్ల పాటు ఉన్నా కూడా కనీసం దానిపై దృష్టి సారించలేదు, అభివృద్ధి పనులు కూడా చేపట్టలేదు అని చెప్పి కూడా ఎన్నో విమర్శలు వస్తున్నా కూడా కేవలం తన ధనార్జనే ధ్యేయంగా పనిచేశాడు. కేవలం పైరవీలకే తప్ప, పేరుకు చెప్పుకోవడానికి తప్ప తన ఎలాంటి అభివృద్ధి పనులు కూడా శూన్యం అని చెప్పేసి ఎంతో మంది ఇటు విమర్శిస్తున్న పరిస్థితి. మరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కొక్కిరాల ప్రేమ్ సాగర్ ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జాతీయ రహదారి మరమ్మతులకు సంబంధించినటువంటి దృష్టి సారించారు. దాంతో పాటుగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రజలకు నిత్యం తాగునీరు సంబంధించినటువంటి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో తాను తాగునీరు ఖచ్చితంగా అందిస్తానని ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు కూడా ప్రధాన దృష్టి సారించారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైనటువంటి మరమ్మతు పనుల కోసం ప్రత్యేకంగా చెన్నై నుంచి సుమారు 15 లక్షల ఖర్చుతో ఉన్నటువంటి ఒక ఐరన్ షీట్ లాంటివి తెప్పించి ప్రత్యేక అధునాతనటువంటి పద్ధతిలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై గుంతలతో పాటు ఇటు రాడ్డు ఫ్లైఓవర్ వేసినప్పటి నుంచి రాడ్డులు పైకి తేలినటువంటి పరిస్థితి. దీనివల్ల ఎంతో మంది వాహన చోదరులకు ద్విచక్ర వాహనాల ద్వారా కావచ్చు, లేకపోతే ఇటు కార్లకు సంబంధించిన బస్సులు కూడా ఎన్నోటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. దాంతోనే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం మొత్తం రోడ్డుకు ఇటు బ్రిడ్జ్ పైన అటు ఇరుపక్కల కూడా కిలోమీటర్ల మేర ఇటు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఎంతో ఇబ్బందులు తలెత్తుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ప్రధాన దృష్టి సారించి ప్రమాదాలను నివారించేందుకే, ప్రజలకు సుఖవంతమైనటువంటి ప్రయాణం అందించేందుకు ఎలాంటి ప్రమాదాలను రాకుండా ఉండేందుకే ప్రత్యేకంగా చెన్నై నుంచి తెప్పించినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించడంతో వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా వేగవంతం చేశారు. మరి ఈ క్రమంలో మరొక వారం రోజుల్లోనే జాతీయ సుమారు 2 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఇరుపక్కల ఉన్నటువంటి రహదారితో పాటు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన కూడా మరమ్మతు పనులు చేపించారు. దీనికి సంబంధించి పనులు నిర్వహించేందుకు జైపూర్, రాజస్థాన్ నుంచి కూడా ప్రత్యేకంగా పనివారి కూలీలను కూడా తెప్పించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే దీంతో పాటు ప్రధానంగా ఇటు మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిత్యం ప్రజలకు తాగునీటి అవసరాలకు సంబంధించి కూడా నిత్యం గతంలో ఉన్నటువంటి గత 4 ఏళ్ల నుంచి సుమారు మన ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్నటువంటి మిషన్ భగీరథకు సంబంధించిన మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో కనీసం మున్సిపాలిటీలో ఉన్నటువంటి రంగునీరు దృశ్యం అవుతుంది. ఎర్రటి నీళ్లు తాగడానికి కూడా కనీసం నిత్యావసర అవసరాలకు కూడా వీళ్ళు ఉపయోగించుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి నీటిని ఏమాత్రం ఇటు మున్సిపల్ అధికారులే కావచ్చు, అటు స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కావచ్చు పట్టించుకోకుండా, కనీసం ప్రజల అవసరాలను పట్టించుకోకుండా వారు నిర్లక్ష్యం వహించారనేటువంటి విమర్శలు ఎన్నో వచ్చినప్పటికీ ప్రస్తుతం అధికారం చేపట్టినటువంటి క్రమంలోనే ముఖ్యంగా ఇటు రోడ్డు మరమ్మతులతో పాటు ఇటు తాగునీరు అందించేందుకు ఖచ్చితంగా మేము స్వచ్ఛమైన తాగునీరు అందిస్తానని ఇచ్చినటువంటి హామీ మేరకు కట్టుబడి ఉండి ఇటు పక్కనే ఉన్నటువంటి ఎల్లంపల్లి నుంచి మిషన్ భగీరథకు సంబంధించిన ఇంటెక్ వెల్ను సందర్శించి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫిల్టర్ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కావాల్సిన చర్య ఏర్పాటు చేయాలని దానికి అధికారులను ఆదేశించడంతో సంక్రాంతి నుంచి ప్రతిరోజు 2 పూటల ఇటు మంచిర్యాల మున్సిపాలిటీతో పాటు పక్కన ఉన్నటువంటి నస్పూర్తో పాటు ఇటు లక్షడిపేట మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రజలకు నిత్యావసరం ప్రతిరోజు 2 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాననేటువంటి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తూ అధికారులను కూడా ఆదేశించడంతో అధికారులు కూడా దానికి సంబంధించిన చర్యలు చేపట్టారని చెప్పొచ్చు రాజశేఖర్. మరి దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఎస్ దీనికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రధానంగా రైల్వే ఫ్లోర్ ఏదైతే ఉందో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పైకి సంబంధించి ఒకవేళ మరమ్మతుల పనులు పూర్తయితే ఏ ఏ ప్రాంతాలకు ఏ ఏ గ్రామాలకు లాభం చేకూర్చే అవకాశం ఉంది? ప్రస్తుతం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే ఉంది. మరి దీనికి జిల్లా కేంద్రం నుంచి ఇటు పక్కనే ఉన్నటువంటి కోల్బేల్ ప్రాంతం శ్రీరాంపూర్తో పాటు ఇటు గోదావరి కన్నట్టు పక్కనే ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లా ఉన్న చెన్నూరు పట్టణంతో పాటు పొరుగునే ఉన్నటువంటి మహారాష్ట్ర కూడా వెళ్లేందుకు ప్రధానంగా ఎంతో సులువుగా అయినటువంటి మార్గం, ఎంతో సేఫ్ జర్నీ అనేటువంటి అందించేందుకు కూడా ఎమ్మెల్యే దీనికి కృషి చేస్తున్నారు. దీంతో పాటు ఇటు కరీంనగర్ కానీ ఇటు ఇతరత్ర పక్క జిల్లాలకు వెళ్లేందుకు కూడా ఇటు ఛత్తీస్గఢ్ కు సంబంధించినట్టు కూడా ప్రధాన మార్గంగా చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం గతంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే మంజూరు చేసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం NH-63 ఉన్నటువంటి జాతీయ రహదారిని ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి నేషనల్ హైవేను ఏర్పాటు చేసినటువంటి క్రమంలో దీనికి సంబంధించి 363గా నామకరణం చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి రింగ్ రోడ్ ను ఏర్పాటు చేసే క్రమంలో దీనికి ఇది ప్రధాన రహదారిగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇటు పొరుగు జిల్లాలకు కూడా వెళ్లేందుకు, రాష్ట్రాలకు కూడా పక్కనే మహారాష్ట్ర కూడా వెళ్లేందుకు, మహారాష్ట్ర ప్రస్తుతం ఇక్కడికి సుమారు ఒక 55 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మరి దానికి వెళ్లేందుకు కూడా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రస్తుతం అనుసంధానమైనటువంటి నేపథ్యంలో దీని నుంచి రాకపోకలు సాగించేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇది అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. మరి దీన్ని అధునాతనంగా టెక్నాలజీతో ఉపయోగించి చేస్తున్నారు. మరి ఈ క్రమంలోనే దీంతో పాటు ఇటు ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ప్రస్తుతం ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి వ్యవసాయ ప్రాంతం కావడంతో నియోజకవర్గం వ్యవసాయ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ధాన్యం కొనుగోలు కేలుకు సంబంధించిన కూడా మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు తరుగు పేరిట రైతులను ఎంతో దోపిడీకి గురి చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ తరుగు పేరిట ఏదైతే ఉందో ధాన్యం కొనుగోలు విక్రయించేటప్పుడు దానికి సంబంధించినటువంటి రైతులకు ప్రతి క్వింటాలకు సుమారు 5 నుంచి 8 కిలోల వరకు తరుగు పేరిట దోపిడీకి గురై దళారులు దోచుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడైతే అధికారం చేపట్టిన తర్వాత ఆ దళారీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ దోపిడీకి గురైనటువంటి వ్యవస్థ ఇటు మొత్తం రూపుమాపిపోయిందని చెప్పవచ్చు. మరి క్రమంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల్లో ఎంతో విశ్వాసం చూరగొన్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వారు రైతులను దోచుకోవడం తప్ప కనీసం రైతుల అభివృద్ధి సంక్షేమాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరడంతో కాంగ్రెస్ పార్టీ ఇటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటలు తరుగు పేరిట ఎంతో నష్టపోతున్నటువంటి పరిస్థితి కనీసం చెప్పుకోవడానికి కూడా అధికారులు కూడా పట్టించుకున్న పాపం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఖచ్చితంగా రైతు సంక్షేమ దిశగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ తరుగు పేరిట దోపిడీని అరికట్టారని ఎంతో హర్షధ్వానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రాజశేఖర్ ఇక్కడ.